బాలన్న అన్నయ్య వాళ్ళు కొట్టలేదా ఏం మంచి తెచ్చమ్మా అది ఎంత కొడతా అలా అత్తగారు ముసులుగారు వస్తుంది ముసులుగారు రేటెంతమ్మా 13 రూపాయలని 13 రూపాయల షర్ట్ రేట్ ఎక్కువ రేట్ ఎంత 15 రూపాయలని 15 రూపాయల ముసులుగారు 15 రూపాయలు అత్తగారు గలాట్లా మరి అత్తగారు గలాసి గలాసి 13 రూపాయలు చెప్తుంది 13 రూపాయలు చెప్తుంది 13 రూపాయలు చెప్తుంది రూపాయలు చెప్పింది ఇప్పుడు మీరు అడగాలి 13 రూపాయలు చెప్తుంది అదే నలుగురు అడుగుతున్నామని నాకు చెప్తుంది అమ్మి జలసాలు ఎక్కువదా ఎక్కువ తెచ్చా నేనైనా ఈ గలంతా పోతా అంటే మనకు అసలు చెప్పారు అది బాబు అసలు పాలు ఏం పేటలేదు పేట ఏమిటో బాగా పోతాను బాబు చాలా ముసలి కలసి ముసలి పోలు గ్లాసుల్లో ముసలి పొడి చెప్తారు బాబు ముసలి కదా లేకపోతే ఏదైతాయి అలా పోయి రోడ్డు మామూలు తీసుకొచ్చి పాలిష్ చేస్తాం పోతా అంతమ్మా అది మా తోడుకోవాలనియా ఓ నీ తోడుకోవాలి మీ తోడుకోవాలి మధ్య నువ్వేం తీసుకొచ్చావు మా తోడుకోవాలి మా బాగా తేలకున్నారని ఓ మీ తోడుకోవాలి మీ బాగా గొడవాడుకుంటారు అలాగే అలా మా ఇంట్లో మెచ్చుకుంది కొంచెం అమ్మేసి వచ్చామని మీ అక్క చెప్తాను ఇంటికి వెళ్ళిపోయి పోయిందని అలా అమ్మగారికి వెళ్ళిపోయింది ఇది కూడా అమ్మేసి అయితే తీసుకొచ్చావు అలాగే మీ తోడుతో గ్లాస్ రేట్ ఉందమ్మా అదే 30 ఇవ్వాలా చాలా చూస్తే చాలా మంచిగా ఉంది 30 చెప్తుంది చాలా తక్కువ చెప్తుంది అన్నట్టుగా మీరు కొడతారని తెచ్చు అలాగే 16 రూపాయలండి ఇప్పుడు చెప్తుంది అంటే కష్టంగా చెప్తుంది 13 రూపాయలు మరి ఇందాక గ్లాసు 30 చెప్పింది 16 రూపాయలు చెప్తుందరా పాలుగా తాగా అనుకో నువ్వు కళ సోపో పాలపో ఈ పాలు చెప్తాను తోటకాలు కాదు సంతే చెప్పాను మనకి ఈ గల చాలా పెరిగా తోటకాలతో బాగుంది అప్ప తోటకాల అక్కలు పెప్పాడు బావుకే అంత లింకులు బాగోరికి ఇవిడికి నిప్పుకుంటా అన్నింటి మరి గల తెచ్చింది బాగా సార్ ఆ బాగా తెచ్చేసి అమ్మా నువ్వు బాగా వచ్చి మనకి మామూలు చూసుకుంటా అన్నదే అందుకని గల దగ్గర చెప్తుంది గల చాలా ఇష్టం అవుతుంది కాల్చుంటుంది సరే అది మన్నయ్య మా దాసుని తీసుకుంటే మీలా మీరు ఎక్కడ దొరికారా మీరు ఇది ఎవరనియా ఇది రాలకాయ సెంటర్లోను ఆ సెంటర్లో జోళ్ళు కుట్టుకుంటారు కదా ఈ జోళ్ళాపరం అందరి పాలని పెరిగి పెరిగి అమ్ముకుంటూ వస్తున్నాను పాప ఎలా రమ్మన్నాడు అమ్మాయి ఎలా అన్నారు అలా దగ్గరికి వెళ్ళాను ఆ దగ్గరికి వెళ్తే మెచ్చి ఇమ్మన్నాడు ఇచ్చానని అది పోతే అయితే అందులో ఎవరితో జోళ్ళే కుట్టుకుంటానని ఇచ్చినావు ఇచ్చాను వెనకాల పడ్డాడని మధ్య తాగేసి ఎవరు అన్నామంటే ఎంత పోతావు మధ్య తాగుకుంటా నువ్వు పోతుంది అమ్మాయి అలా కాదు నేను ఎవరు నిన్న బుధవారం ఎక్కడ నాకు వెళ్ళి వచ్చింది కదా కలిగిపోయింది వ్యాపారం
పెళ్ళిళ్ళు గుడ్లు గుడ్డిగే వ్యాపారం పండి జత గుడ్డిగే వ్యాపారం వ్యాపారం గుడ్డిగే వ్యాపారం అండి మన గుడ్డిగే వ్యాపారం అమ్మేశాను పెళ్లి చేతనే అమ్మేనా అమ్మేశాను ఒకసారి ఒకసారి 4 సార్లు అమ్మాను ఈ పెళ్లి చేత కొద్దిగా ఒక చేపలు అమ్మేనా అంటే మరి చాలా గేటే కదా అమ్మేశాను అమ్మేశా సొమ్ము లెక్క పెడుతున్నా శుభ్రం పడుతున్నాయి సొమ్ము వచ్చింది ఎంతగా 30 వచ్చింది బాబోయ్ మరి పెళ్లి చేత తక్కువేంటి? 30 లెక్క పెడుతున్నా అలా దుడ్డు వచ్చింది దుడ్డు కాగితం బాగానే వస్తుంది వెనకాల దిగుతుంది ఈ వెనకాల? పట్టుకు మాయో మెట్టుకు మాయో పెరుగు మాయ అంటుంది పట్ట మిల్లుకు పెరుగు మంచిగా ఉంటుంది. అంటుంది ఏదో వెనకాల దిగుతాను చూసాను మాయ కొంత తాగలేదు అన్నారు మాయ అన్న సరే మాయ మరి దొంగ చూసా డబ్బుగా చూసి మాయ ఆహా. అంతగా నీకే చూడాలి నాకది దొంగ చూసా ఏమో బాగా చాలా బాగుందండి చూసి చూసాను అప్ప శిల్పంగా శిల్పం ఉంది తీసుకెళ్ళాను తీసుకెళ్ళి చుట్టూ 10 రూపాయలు తీసుకెళ్ళాను శుభ్రం 10 కప్పు తీసుకెళ్ళాను 10 కప్పు వెళ్ళి కొత్త పడేయాను 1000 రూపాయలు పడతాను